Previous addition, burden of proof, burden initially on the prosecution to prove land ownership, then an accused for lawful possession. Ippudu adesha, the burden of proving that the land has not been grabbed lies with the alleged land grabber. ఎవరైతే ల్యాండ్ గ్రాబర్ పైన కేసు పెడితే ఆయన ప్రూవ్ చేసుకోవాలి, నేను ఈ ల్యాండ్ కబ్జా చేయలేదని అతను ప్రూవ్ చేసుకోవాలి తప్ప గవర్నమెంట్ ప్రూవ్ చేయడం కాదు. అది కూడా తీసుకొచ్చాం. ఇంకో పక్కన దేశ పెనాల్టీ, ఆ రోజు 6 సంవత్సరాల లోపల అంటే బెయిల్ తీసుకోవచ్చు, అదే మరిగా 5,000 రూపాయలు ఫైన్. ఈరోజు దిశ 10-14 సంవత్సరాలు. ఒక్కసారి ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే మాత్రం ఇంకా బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాం. అదే మరిగా దిశ ఇంకొక పక్కన ఫైన్ అయితే ఈక్వలెంట్ టు ది మార్కెట్ వాల్యూ ఆఫ్ గ్రాబెడ్ ల్యాండ్. ల్యాండ్ పోతుంది, చట్ట ప్రకారం జైలు పోయే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, అప్పుడైతే నో డెడికేటెడ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పెట్టలేదు, ఇప్పుడు డెడికేటెడ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ని పెడుతున్నాం. అప్పుడు స్పెషల్ కోర్ట్స్ కూడా చూస్తే ట్రిబ్యునల్స్ పెట్టాం, అవి కాలయాపన జరిగింది. ఇప్పుడు అట్లా కాకుండా ఎక్కడికక్కడ ప్రత్యేకమైన కోర్టులు పెడతాం. కోర్టులు పెట్టి ఇంకో పక్కన దిశ అప్పుడు టైం కూడా పైకి కిందికి తిప్పేవాళ్ళు. ఇప్పుడు నిర్దిష్టమైన టైం 6 నెలలు పెట్టి ఆ కేసుని ట్రయల్స్ రెగ్యులర్ గా చేసి ఎవరైతే ల్యాండ్ గ్రాబింగ్ చేశారో వాళ్ళని పనిష్ చేయడమే కాకుండా పరిష్కారం చేసే మార్గం కూడా తీసుకొస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఇంకో పక్క కాంపన్సేషన్ రెస్ట్రిక్షన్ మునిపే చెప్పాను. అలో బట్ లిమిటెడ్ ఎన్ఫోర్స్మెంట్ ఉండేది. అప్పుడు కాంపన్సేషన్ ఫర్ రాంగ్ఫుల్ పొజిషన్ వాజ్ లెస్ స్ట్రిక్ట్ అన్నమాట, చాలా స్ట్రిక్ట్ గా కూడా లేకుండా లిబరల్ గా ఉండేవాళ్ళు. ఈసారి చట్టంలో పెట్టాం, ఎన్షూర్స్ మార్కెట్ వాల్యూ కాంపన్సేషన్ అండ్ ప్రాపర్టీ రెస్టరేషన్. ప్రాపర్టీ తీసుకుంటాం, మార్కెట్ వాల్యూ ప్రకారం కాంపన్సేషన్ ఫైన్ కట్టాల్సి వస్తుంది. అదే మరి ప్రొసీజర్ ఫ్లెక్సిబిలిటీ, ముందుసారి మీరు చూస్తే ఎగ్జిస్టింగ్ సివిల్ అండ్ క్రిమినల్ కోడ్స్ లిమిటింగ్ ప్రొసీజర్ అడాప్టబిలిటీ ఉండేటివి. ఈసారి అది కాకుండా ఓన్ ప్రొసీజర్స్ కూడా స్పెషల్ కోడ్స్ అడాప్ట్ చేస్తారు. న్యాయం చేయడం కోసం అన్ని విధాల ముందుకు పోతారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పోలీస్ అథారిటీ బేసిక్ ఆథరైజేషన్ ఫర్ పబ్లిక్ ఇన్వెస్టిగేషన్స్ వితౌట్ స్పెసిఫిక్ ఓవర్ సైట్ ఉండేటివి. ఈసారి చాలా పగడ్బందీగా, ఎందుకంటే ఇన్ని పవర్స్ ఇచ్చాం కాబట్టి జిల్లా కలెక్టర్ పర్మిషన్ తీసుకొని ఎస్పీ కానీ వీళ్ళంతా ముందుకు ప్రొసీడ్ అవుతారు. ఒక డిఎస్పీ కంటే పైనుండే ఆఫీసర్ని పెట్టి ఇన్వెస్టిగేషన్ చేయడం, అక్కడి నుంచి ప్రాసిక్యూషన్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈసారి మొత్తం డెడికేటెడ్ కమిటీస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ని పెట్టాం. ప్రతి ఒక్క కేసుకు కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ని పెట్టి పగడ్బందీగా చట్టాన్ని అమలు చేసి ఎవరైనా సరే ఇది కానీ ఉల్లంఘిస్తే చాలా ఫర్మ్ గా యాక్ట్ చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండో యాక్ట్ దిశ, ఇవన్నీ చేయాలంటే ఇంకా కూడా చాలా సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. పీడీ యాక్ట్ కూడా పదును పెడుతున్నాం. నేను ఈ విషయం మీరందరికీ కూడా ఎందుకు చాలా గట్టిగా చెప్తున్నానంటే ప్రజలకు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే కొంతమంది మాట్లాడుతూ ఉంటున్నాను, విన్నప్పుడు ఒక లెక్కలేనితనం వచ్చింది. ఏం చేసినా జరిగిపోతుందని ఒక అలవాటు అయిపోయింది. మెంటల్ గా కూడా ప్రిపరేషన్ అయ్యారు. అలాంటి సమయంలో పగడ్బందీగా చట్టం ఉంటే తప్ప, పనిష్మెంట్ కూడా అదే మోతాదులు ఉంటే తప్ప వీళ్ళు భయపడే పరిస్థితి రాదు. అందుకే పీడీ యాక్ట్ కూడా పదును పెట్టాం. తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ కూడా స్టడీ చేశాం. అక్కడ ఉండే చట్టాన్ని అంతా తీసుకుని ఏవేవి పీడీ యాక్ట్ లో పెట్టగలుగుతాం అన్ని పెట్టాం. ఇందులో కూడా మీరు చూస్తే అధ్యక్ష చాలా విషయాలు ఈరోజు మీరు చూసినప్పుడు స్పూరియస్ సీడ్స్ అఫెండర్స్, కల్తీ విత్తనాలు అమ్మేస్తున్నారు, రైతులు మోసపోతున్నారు, చెప్తే వీళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకోకపోతే అవి కూడా తీసుకొచ్చుకున్నాయి. ఇన్సెక్టిసైడ్ అఫెండర్స్,
fertilizers offender, food adulteration offenders, fake document offenders, scheduled commodities offenders. ఇవి కాకుండా violations of Forest and Wildlife Protection Acts, gambling offenders, explosive substances offenders, arms offenders, sexual offenders, cyber crime offenders, white collar or financial offenders. ఫైనల్ గా దిశ రైస్ స్మగ్లింగ్ కూడా ఇప్పుడే యాడ్ చేయమన్నాం, అది కూడా యాడ్ చేశారు. ఇసుక కూడా మాఫియా తయారైతే వాళ్ళపైన కూడా పీడీ యాక్ట్ పెడతాం, దీన్ని కూడా ఆ సబ్జెక్ట్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం నేను ఒకటే అందరినీ కోరుతున్నా, ఈరోజు మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తేనే భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి. అన్నింటికంటే ముఖ్యంగా అధ్యక్ష టూరిజం. ఎక్కడన్నా టూరిజం రావాలంటే ఈ రాష్ట్రంలో భద్రత లేదని అభిప్రాయం వస్తే ఏ ఒక్కరు కూడా టూరిజం రారు. మొన్న చూస్తే అధ్యక్ష మేము ఆ రోజు చాలా బాధపడ్డాం. ఎక్కడో విదేశాల నుంచి ఒక మహిళ వస్తే నెల్లూరు జిల్లాలో ఆ అమ్మాయి పైన కిడ్నాప్ చేసి చాలా అసభ్యంగా ప్రవర్తిస్తే ఆ అమ్మాయిని రక్షించాలంటే పెద్ద కష్టమయ్యే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. అందుకే ఈరోజు నేను ఒకటే కోరుతున్నా, ఈ రెండు యాక్ట్, ఒక టూరిజం డెవలప్ కావాలన్నా, పెట్టుబడులు రావాలన్నా, ఇండస్ట్రీ రావాలన్నా, అభివృద్ధి జరగాలన్నా, నాలెడ్జ్ ఎకానమీకి ఆంధ్రప్రదేశ్ చిరునామాగా తయారు కావాలంటే లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యం. శాంతి భద్రతలు ఉంటేనే ఇది సాధ్యం. ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న మొన్న మనం మాట్లాడాం, ఏదో మనల్ని అవమానించారనే ఉద్దేశంతో మనం మాట్లాడడం లేదు. కానీ ఈరోజు మనం ఆలోచించేది రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాం. రేపు మళ్ళీ నేను ఒకసారి స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 డాక్యుమెంట్ కూడా మీ ముందర పెడుతున్నాను. ఇప్పటికే చాలా చర్చలు చేశాం. రాష్ట్రాన్ని ఒక అగ్ర రాష్ట్రంగా తయారు చేయడానికి, ప్రపంచంలోని నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారు కావడానికి మనందరంగా ఆలోచిస్తే ఇది సాధ్యం. అది సాధ్యం కావాలంటే లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్క పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం. తప్పులు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే మీరు చూశారు, కొంతమంది సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళకు ఉండే అధికారాన్ని ఉపయోగించుకొని ఇష్టానుసారంగా చేసి పోలీసు వ్యవస్థకి మచ్చ తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటి వాళ్ళని సస్పెండ్ చేశాం, యాక్షన్లు తీసుకుంటున్నాం, లాజికల్ గా తీసుకెళ్తాం. నేను ఒకే ఒక విషయం చెప్తున్నది, ఏ వ్యక్తి అయినా సరే అవకాశం ఉందని చట్టాన్ని చేతికి తీసుకొని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఎవరిని ప్రభుత్వం ఉపేక్షించదని చెప్పి మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నా. ఒక పక్క తప్పు చేసిన ఆఫీసర్ను కూడా ప్రక్షాళన చేస్తున్నాయి. ఇంకో పక్కన ఇప్పుడే ముచ్చేతూరి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, టెక్నాలజీ వచ్చింది, పటిష్టంగా ఉపయోగించండి. అదే మాదిరిగా టెక్నాలజీ ఒకటే సరిపోదు. పోలీస్ ఆఫీసర్స్ లో కూడా పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి కింది స్థాయి నుంచి ప్రజల్లో కూడా పోలీసుల్లో కూడా ప్రో పీపుల్ పోలీసింగ్ తయారు చేయాలి. ప్రజాహితం కోసం పనిచేయాలి. దాన్ని ఏ విధంగా చేయాలో చేయమని చెప్పి అడిగారు. తప్పకుండా ఒకప్పుడైతే మనం చాలా తర్పిదిచ్చి పోలీసు వ్యవస్థను చూస్తే, నేనైతే ఆ రోజు బాడీ ఓర్న్ కెమెరాస్ పెట్టాం. బాడీ ఓర్న్ కెమెరాస్ పెట్టిన ముఖ్యమైన ఉద్దేశం, పోలీసులు బయట వస్తే ఆ కెమెరాలో అవతల వాళ్ళు ఏం మాట్లాడతారు, ఈ పోలీసులు ఏం మాట్లాడతారు, రెండు కూడా కంట్రోల్ రూమ్కి వెళ్ళేటివి. ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోవడానికి ఉండేది. ఎవరు బూతులు మాట్లాడుతున్నారు, ఎవరు హైహ్యాండ్గా ఉన్నారు అనే విషయాలు ఎప్పటికప్పుడు మానిటర్ చేసేవాళ్ళం. ఈరోజు దిశ పోలీస్ వ్యవస్థని స్ట్రెంగ్త్ కూడా చేస్తాం. వాళ్ళని కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. అలాంటి పోలీస్ వ్యవస్థ కోసం ఒకప్పుడైతే మీరు చూస్తే 61,000 మంది 6,100 మంది పోలీస్ కానిస్టేబుల్ని రిక్రూట్ చేయాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. ఇది కూడా
రిక్రూట్ చేస్తాం. పోలీసులు కొంతమంది అయితే శని ఆదివారాలు కూడా సెలవు లేకుండా పండుగలు కూడా పనిచేస్తూ హెవీ డ్యూటీ చేసే పరిస్థితి వచ్చారు. దాని నుంచి ఏ విధంగా ఇది చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పెండింగ్ డ్యూస్ అన్ని అధ్యక్ష మీరు చూస్తే దగ్గర ఒక 60 కోట్ల రూపాయలు ఒక అప్పులు బకాయిలు ఉంటే అవన్నీ రిలీజ్ చేశాం. సీసీటీవీ కెమెరాలకి కనీసం ఉపయోగించుకోలేని పరిస్థితి, కరెంటు ఛార్జీలు కట్టలేని పరిస్థితి, సర్వేలెన్స్ కెమెరాస్ అన్ని మూలపడేసే పరిస్థితి వచ్చారు. అవన్నీ కూడా ఈరోజు మళ్ళీ ఏ విధంగా వాడడం కోసం ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన మోడర్నైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ 61 కోట్ల రూపాయలు అక్టోబర్లో రిలీజ్ చేశాం. ఇంకో పక్కన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పంపించాం. 99 కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అది కూడా తీసుకొచ్చి పోలీస్ ఫోర్స్ని మోడర్నైజ్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కడాన దిశ పోలీసు వెహికల్స్ కూడా నడిచే పరిస్థితి లేకుండా చేశారు. వేరే వాళ్ళ పోలీసు వాహనాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి టూరు పోతే వెహికల్స్ లేకుండా ప్రైవేట్ వెహికల్స్ పెట్టుకొని బలవంతంగా లాక్కునే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు కూడా ఫోర్స్ ఎక్కడ దొరికితే అక్కడ కారు కబ్జాలు చేయడం, ఇలాంటివన్నీ చేసి ప్రతిష్ట పూర్తిగా దెబ్బతీశారు. అందుకే ఆలోచించాం 2812 కొత్త వాహనాలకు 280 కోట్ల రూపాయల డబ్బులు శాంక్షన్ చేశాం. ఎక్కడా రాజీ పడడం లేదు. ఇంకో పక్కన దిశ పోలీసు వాహనాలకి 4 వీలర్కి వీళ్ళు ఇచ్చే పెట్రోల్ చాలకపోతే వీళ్ళు వేరే వాళ్ళపైన ఆధారపడే పరిస్థితి వచ్చారు. అందుకే 150 లీటర్లుంటే దాన్ని 300 లీటర్లు చేశాం. 2 వీలర్కి 25 లీటర్లుంటే 50 లీటర్లు చేశాం. ఏ పోలీస్ ఆఫీసర్ కూడా వేరే వాళ్ళపైన ఆధారపడకుండా ఒక నీతిగా నిజాయితీగా ఉండే విధంగా డ్యూటీ చేసే విధంగా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పోయిన గవర్నమెంట్ అధ్యక్ష దగ్గర 859 కోట్ల రూపాయలు పోలీసులు కూడా బకాయిలు పెట్టారు. ఎస్ఎల్ఎస్ కానీ, ఏఎస్ఎల్ఎస్ కానీ, జీపీఎఫ్ కానీ, ఏపీజీఎల్ఏ కానీ ఇవన్నీ పెండింగ్ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే వీళ్ళ కష్టాలు నాకు తెలుసు. ఫేజ్డ్ మేనర్ వీలైనంత తొందరలో ఆ డబ్బులు రిలీజ్ చేస్తామని ఈ సభాముఖంగా వారికి హామీ ఇస్తున్నాను అధ్యక్ష. మొన్నే అధ్యక్ష వెల్ఫేర్ ఫండ్ కింద మొన్నే 20 కోట్ల రూపాయలు పోలీసులకు రిలీజ్ చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఒక పోలీస్ మెమోరియల్ మనం చేయాలంటే అక్కడ ఒక మార్టియర్స్ డే జరుపుకోవాలంటే గోషామహల్ పోయేవాళ్ళం. ఇలాంటి ప్లేస్ కూడా లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. మొన్నే అనౌన్స్ చేశా ఒక 5 ఎకరాల భూమి రాజధానిలో ఇస్తాం, నెక్స్ట్ ఇయర్ నుంచి ఇక్కడనే మనం జరుపుకుంటామని చెప్పి చెప్పాను. అందుకని పోలీసు మార్టియర్స్ మెమోరియల్ డే కూడా ఒక గ్రౌండ్ ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా దేశ ప్రతి ఒక్క జిల్లాకి ఒక సైబర్ పోలీస్ స్టేషన్ పెడుతున్నాం. నేను ఒకటే చెప్తున్నాను, ఎవరైనా సరే మీరు సైబర్ లాలో తెలివైన వాళ్ళని ఏమైనా చేస్తామని ప్రపంచంలో ఎక్కడైనా సరే మేము పెట్టగలుగుతాం. పెట్టిన తర్వాత మీరు వెరిఫై చేసుకోలేరు, మేము డ్యామేజ్ చేస్తాం అని సవాలు విసిరితే చెప్తున్నా. మీకంటే తెలివైన వ్యవస్థగా పోలీసు వ్యవస్థను తయారు చేస్తాం. ప్రపంచంలో ఉండే బెస్ట్ సైబర్ ఎక్స్పర్ట్స్ పెట్టుకుంటాం. ఎక్కడ నువ్వు పెట్టినా, ప్రపంచంలో ఎక్కడి నుంచి పెట్టినా నిన్ను తీసుకొచ్చి ఇక్కడ జైల్లో పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నాను. ఇంకో పక్కన దేశ ఎఫ్ఎస్ఎల్ కనీసం దేశ ఏపీ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ తుళ్ళూరులో పెట్టాం. 152 కోట్ల రూపాయలు గ్రాంట్ కూడా ఇచ్చారు. అది కూడా చేయలేకుండా అడ్డం పెట్టే పరిస్థితి వచ్చారు. దాన్ని పూర్తి చేస్తాం. రీజనల్ ఫారెన్సిక్ ల్యాబ్స్ కూడా తిరుపతి, రాజమండ్రి, అనంతపురంలో పెట్టి అవి కూడా స్ట్రెంగ్తన్ చేస్తాం. ఇంకో పక్క దేశ ఎన్ఎఫ్ఎస్యు నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ క్యాంపస్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాం. కడాన పోలీస్ డాగ్స్ ని రెవెన్యూ డివిజన్ వారికి ఇస్తే అవి కూడా ఇప్పుడు సమర్థవంతంగా లేవు అధ్యక్ష. ఫారెన్సిక్ ఎవిడెన్సెస్ కూడా కలెక్ట్ చేసే పరిస్థితులు లేవు.
అందుకే ఇవన్నీ కూడా పటిష్టమైన వ్యవస్థను తీసుకొస్తాం. ఎవరైనా తప్పు చేయాలనుకుంటే చేయకు మునిపే పట్టుకుంటాం. అందుకే ఎన్నోసార్లు చెప్పాను, ఇన్విజిబుల్ పోలీస్, విజిబుల్ పోలీసింగ్. ఇది తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం యొక్క నినాదం. ఇది చేస్తాం. ఎవరు ఎక్కడ తప్పు చేయాలన్నా చేయకు మునిపే నివారించే బాధ్యత. అవసరమైతే ఎక్కడికక్కడ టెక్నాలజీ మొత్తం పెనిట్రేట్ చేస్తాం. ఒకటి ఎక్కడని కాదు. ఇప్పుడే మీరు చూస్తే యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ కోసం ఒక పేరు కూడా పెట్టాం. ఈగల్ అనే పేరు పెట్టాం. ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అనే పేరు పెట్టి, అంటే ఎక్కడైతే డేగ కన్ను రాష్ట్రం మొత్తం ఉంటుంది. ఎవడు ఎక్కడ తప్పు చేయాలన్నా ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. లా అండ్ ఆర్డర్లో మాత్రం యూ కెనాట్ ఎస్కేప్. ఏదైనా చేయాలంటే మీరు నేరస్తులైతే మీ తెలివితేటలో 10 రెట్లు ఎక్కువగా ఉండి పోలీసింగ్ చేసే వ్యవస్థ ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఓసారి బాధ దిశ చెప్పకపోతే ప్రజలకు అర్థం కాదు. ఓసారి మనం ఒకసారి చూస్తే ఎంత బాధేస్తుందంటే దిశ ఎన్ని డ్రామాలు వేస్తారంటే, లాస్ట్ టైం మీరు ఒకసారి చూశారు దిశ. ఆ డ్రామాల్లో భాగంగా మనందరం ఏ విధంగా మోసపోతామో ఒక ఇది చూసినప్పుడు అధ్యక్ష, వివేకానంద రెడ్డి రాష్ట్రంలో ఉండేవాళ్ళకు ఇక్కడ ఉండేవాడు కూడా అర్థం కావాలి. నేనే ముఖ్యమంత్రిని. నిద్ర లేచా, నాకు మెసేజ్ వచ్చింది. ఏ మెసేజ్? సాక్షి మెసేజ్. వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. అప్పుడు ఏం చేస్తాను? గుండెపోటుతో అనే కొంచెం నాకు కూడా అనిపించింది పాపం. నేను కూడా క్యారీ అయిపోయా. అన్నిటి గుండెపోటుతో అనుకున్నాం. ఒక అర్ధగంట అయింది, గంట అయింది. మా ఆఫీసర్ కూడా కన్ఫర్మ్ చేశారు ఆయన గుండెపోటుతో చనిపోయాడని. పోలీసు వ్యవస్థ మొత్తం నాకు ఆ మాటే చెప్పారు. నేను కూడా నమ్మా. మధ్యాహ్నం పైన ఒక్కొక్కసారి తప్పులు చేసినప్పుడు మనకు అనుమానాలు రాకుండా పోవడానికి కారణం మనం అదర్ ఇష్యూస్లో బిజీగా ఉండడం, నార్మల్గా నమ్మే మనస్తత్వం ఉండడం, అలాంటి దొంగ తెలివితేటలు లేకుండా పోవడం. మూడవది మధ్యాహ్నం ఏదో దిశ ఎలక్షన్ టైం, అందరికి హెలికాప్టర్లు ఉన్నాయి, ఫ్లైట్లు ఉన్నాయి. ఎవరైతే సొంత బాబాయి చనిపోతే రావాలి, రాలేదు, తీరిగ్గా రోడ్డు మీద వచ్చారు. అక్కడ ఉండే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తెల్లవారి నుంచి పోలీసులు చెప్పేశారు ఏం అవసరం లేదు, పోలీసే అవసరం లేదు, అన్ని బాగున్నాయని. అక్కడ పోలీస్ ఆఫీసర్ ఎవరు సిఐ ఉన్నాడో ఆ సిఐని మేనేజ్ చేసేశారు. ఆయన విట్నెస్ అక్కడ అన్నిటికీ. రూమ్ క్లీన్ చేశారు, బాత్రూమ్ క్లీన్ చేశారు, బాక్స్ తెప్పించారు, బాడీ పెట్టారు, ఫ్యూనరల్ కూడా రెడీ చేసుకున్నారు. ఆ సమయంలో కూతురు అడిగింది అధ్యక్ష పోస్ట్ మార్టం చేయాలి. అదే అనుకుంటాను నేను, అది క్లారిఫై చేసుకోవాలి. అప్పుడు పోస్ట్ మార్టం పంపిస్తే నెత్తి మీద గొడ్డని దెబ్బలు మీరు చూస్తే బ్రెయిన్ అంతా కూడా ముక్కలు ముక్కలైపోయింది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే వాళ్ళ పార్టీ స్పోక్స్ మెన్ కూడా గుండెపోటుతో చనిపోయారని విజయసాయి రెడ్డి మార్నింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు. సాయంత్రానికి వచ్చిన తర్వాత డ్రామాలు ఆడేస్తాడు. మా నాన్న చనిపోయాడు, ఒకే బాబాయ్ ఉన్నాడు, బాబాయిని కూడా చనిపోయాడు. నెక్స్ట్ డే సాక్షి పేపర్లో నారాసుర రక్త చరిత్ర. కానీ ఇమేజిన్ అధ్యక్ష, ఎవరిని అడుగుతున్నా మీరు నేను చేయగలుగుతామా ఈ పనులు అడుగుతున్నా మిమ్మల్ని. ఎవరికైనా సాధ్యమని అడుగుతున్నా. మనకు ఒక మనస్సు ఉంది, మనస్సాక్షి ఉంది, ఆ మనస్సు ఘోషిస్తుంది
వీళ్ళకి మాత్రం అది లేదు. అలాంటి ఒకటే కాదు, మొన్నే మీరు చూశారు కోడికత్తి, ఆడు పాపం ఏడుస్తున్నాడు ఇప్పుడు కూడా. వాడు చెప్పాడు అధ్యక్ష, అతను కోడికత్తి అయితే చెప్పాడు, మీ జిల్లాలో జరిగింది అని చాలా స్పష్టంగా చెప్పాడు. నేను అభిమాన్ని, ఆయనకేదో సింపతి రావడానికి నేను డ్రామా చేశానంటే కడాన అతన్ని శాశ్వతంగా జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. రెండో దిశ అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే ఇక్కడ గులకరాయి. ఎలక్షన్ ముందు నేను హైదరాబాద్ పోయాను అన్ని చూసుకొని పోతూ ఉంటే మా వాళ్ళు ఏం చేయాలి సార్ అంటారు. అంటే సింపతి వచ్చేస్తుంది ఎలక్షన్ ముందు. ఏంటి డ్రామాలు ఏంటి? నా జీవితంలో చాలా మంది రాజకీయ నాయకులతో నేను పోరాడాను, కానీ ఇలాంటి రాజకీయాలు నేను ఎప్పుడు చూడలేదు అధ్యక్ష. ఇప్పుడు నాకు కొత్త, కానీ నాకు ఒక బాధ్యత ఉంది. రాజకీయ ముసుగులో నేరస్తులు కావాలని నేరాలు చేస్తే రాజకీయ ముసుగు తీసి నేరస్తులుగా ట్రీట్ చేసి రాష్ట్రానికి రక్షణ కల్పిస్తా, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తా. ఇష్టానుసారంగా చేయొద్దండి. మెయిన్ స్ట్రీమ్కి రండి, మెయిన్ స్ట్రీమ్లో పనిచేయండి, ప్రజల కోసం పోటీ పడండి. మేమేమైనా తప్పులు చేసి చెప్పండి, వింటాం, సరి చేసుకుంటాం. కానీ ఇష్టానుసారంగా మీ ఇష్టంగా చేయాలంటే మాత్రం మీ ఆటలో సాగలేమని ఈ అసెంబ్లీ సాక్షిగా మరొకసారి చెప్తున్నాను అధ్యక్ష. అందుకే రౌడీల కోసరం, ల్యాండ్ గ్రాబర్స్ కోసరం, ఎవరైతే సంఘ విద్రోహ శక్తులు ఉన్నారో వారి కోసం చెప్తున్నా, ఈ రెండు చట్టాలు మీ గుండెల్లో రైళ్లు పరిగెత్తే విధంగా అమలు చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, నాకు ఒకే కోరిక, నా ఆలోచన ఒకటే, రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించాలి. ఏ మారుమూల ప్రాంతంలోనే సరే ఎవరైనా తప్పు చేయాలంటే భయపడే పరిస్థితి ఉండాలి. ఎవరైనా గంజాయి తీసుకున్న తర్వాత కూడా ఏదైనా ఒక అమ్మాయి పైన అఘాయిత్యం చేయాలంటే అదే చివరి రోజునే భయమతరకు ఉండాల్సిన అవసరం ఉంది. అదే మరి సోషల్ మీడియాలో పెట్టి రెచ్చగొట్టి ఆడబిడ్డల అశ్లీలమైన ఫోటోలు కూడా దేశ ఇటీవల మీరు చూశారు. ఓసారి బాధ వేస్తుంది, ఆవేదన వేస్తుంది. ఈ చట్టం మనల్ని కట్టేస్తుంది ఓసారి. మొన్న విశాఖపట్నంలో ఏం జరిగింది దేశ, ఒక అమ్మాయి పైన ఎంత నీచంగా, ఎంత ఘోరంగా ఆ అమ్మాయి ఫోటోలను తీసి, నగ్న ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేసి ఆ అమ్మాయిని జీవితాన్ని నాశనం చేస్తారా? మీరు మనుషుల, మృగాలు మీకంటే బెటర్. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే చెప్తున్నాను అధ్యక్ష, నాకు కూడా అర్థం కావడం లేదు. ఇంకా వీళ్ళు చేసే పనులు చూస్తా ఉంటే చాలా బాధ వేస్తుంది, ఆవేదన వస్తుంది, ఆవేశం వస్తుంది. కానీ మళ్ళీ బాధ్యత ఒకటి వస్తూ ఉంది అధ్యక్ష. అందుకే నేను చెప్తున్నా, తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మన పిల్లల్ని ఇప్పుడే మాధవరెడ్డి గారు చెప్పినట్టు ఒక మాట చెప్పారు, చిన్నప్పుడే మత్తు ఇంజెక్షన్ ఇచ్చేయడం. చిన్న పిల్లల్ని 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు, ఏంటి ఇవన్నీ? ఈ అఘాయిత్యాలు ఎక్కడికి పోతున్నాం? ఎప్పుడన్నా విన్నామా ఇవి? ఎంత దారుణం అంటే అలాంటి దారుణానికి వచ్చాం. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక నీచమైన ఆలోచనలు కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది పోవాలంటే నేను ఒక మాట చెప్పాను ఒకప్పుడు, బ్రేక్ సైలెన్స్, టాక్ అబౌట్ ఎయిడ్స్ అని చెప్పాను. అప్పుడు ఆ ఎయిడ్స్ అనేది పెద్ద స్టిగ్మా, ఎవరు మాట్లాడరు. ఎయిడ్స్ మాట్లాడితే మనల్ని అనుమానిస్తారు. అలాంటి సందర్భంలో నేను బ్రేక్ చేసిన తర్వాత పెద్ద ఎత్తున చర్చనీయాంశం చేస్తే ఎయిడ్స్ని నివారించగలిగాం, ప్రజల్లో అవేర్నెస్ తేగలిగాం. దానివల్ల చాలా వరకు ఉపయోగపడింది. ఇప్పుడు కూడా ఇలాంటి నేరాలు జరిగినప్పుడు చర్చ చేయాలి. వాళ్ళని ప్రజా జీవితంలో ప్రజల దగ్గర నుంచి దూరం చేయాలి, సమాజంలో చీకొట్టాలి. కొన్ని దిక్కలు నేను చూశాను, నిన్న ఇలాంటి వాళ్ళపైన ప్రజలు తిరుగుబాటు చేసి కొట్టే పరిస్థితికి వచ్చారు. అది జరగాలి. పోలీసులు పోయే లోపలనే మాకెందుకని బాధ్యత లేకుండా వదిలిపెట్టడం కాదు. రేపు వాళ్ళకి జరిగింది,
రేపు మీ ఇంట్లో జరుగుతుంది, రేపు మీకు జరుగుతుంది. ఈ విషయం ఆలోచించుకొని సమాజంలో ఒక చైతన్యవంతంతో ప్రజలందరూ ముందుకు పోతే, మన ఇంట్లో తప్పు చేసిన తప్పని ఖండిస్తే ఎదుటివాడు తప్పులు చేయాలంటే భయపడతారు. అది రావాలని కోరుకుంటున్నా. తొందరలో పెద్ద ర్యాలీ తీద్దాం. డ్రగ్స్ పైన, గంజాయి పైన, ఈ ఆడబిడ్డల పైన అత్యాచారాల పైన ఒక ర్యాలీ తీద్దాం. ప్రజా చైతన్యం తీసుకొస్తాం. ప్రతి ఒక్క స్టూడెంట్ ఆలోచించుకోవాలి, ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి. మన పిల్లల్ని మనం ఎడ్యుకేట్ చేయాలి, సమాజంలో చైతన్యం తేవాలి. అల్టిమేట్ గా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ రోజు మళ్ళీ హామీ ఇస్తున్నా. ఇంకా కూడా నాకు తృప్తి లేదు అధ్యక్ష. ఎందుకంటే ఇన్ని ప్రయత్నాలు చేసినా ఎవడో ఒకడు విపరీతమైన ధోరణితో ముందుకు పోయి అక్కడక్కడ ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా ఈ ప్రభుత్వానికి ఒక దృఢ సంకల్పం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ కాపాడి ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలు ఎవరైనా సరే మేము సేఫ్ గా ఉంటాము అనే అభిప్రాయం కలిగించే వరకు పోరాడుతూనే ఉంటాం, గట్టిగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వం చేసే ప్రయత్నానికి ప్రజలు పూర్తిగా అర్థం చేసుకుని సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మీకు ఒక అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కూర్చో సార్, నాదొక సూచన. చట్టం బాగుంది, చట్టంలో శాండ్ కూడా ఇంక్లూడ్ చేయాలి సార్. ఇసుక